హలో అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ధాబా స్టైల్లో లాగా కాజు పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయవచ్చు. ఇది రోటీ, చపాతీ, ప్లెయిన్ రైస్లోకైనా అలాగే బగారా రైస్లోకైనా దేనిలోకైనా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఇక్కడ ఒక బౌల్ని తీసుకోండి. దీనిలో మనము 200 గ్రాముల వరకు పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే దీనిలో మనము కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని మనము ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనము 1/2 ఇంచ్ పట్ట, 3-4 లవంగాలు, ఒక ఇలాచీ, అలాగే ఒక అనాస పువ్వుని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం 10 వరకు కాజు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉల్లిపాయలను మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు కొద్దిగా ఉల్లిపాయలు అనేవి సాఫ్ట్ అయ్యాక దీనిలో ఒక మీడియం సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకు టమోటా అనేది కొద్దిగా బాగా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చి బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము 1/2 కప్పు వరకు కాజుని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకు లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే దీనిలో 1 టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ యాడ్ చేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు దీన్ని మనము కుక్ చేసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఆయిల్ కూడా మనకు బాగా సపరేట్ అయ్యింది కదా. ఇప్పుడు దీనిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనము కొద్దిగా కసూరి మేతిని కూడా ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి. సో కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల మనకు దాబా స్టైల్ లాగా ఫ్లేవర్ అనేది టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా మనకు దాబా స్టైల్ లాగా కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం రోటీ, చపాతీ, అలాగే ప్లెయిన్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.